పరిశుద్ధుడైన యేసయ్య నామమునకు స్తుతి కలుగునుగాక. లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఇక్కడ విశ్రాంతి దినమున ఒక సమాజ మందిరములో యేసు బోధిస్తున్నప్పుడు అక్కడికి 18 ఏండ్ల నుండి ఒక బలహీనపరిచే దురాత్మ చేత పీడింపబడుతున్నటువంటి స్త్రీ అక్కడ ఉంది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. అయితే దేవుడు చూశాడు ప్రియులారా, ఆమె స్థితిని చూశాడు. ఆమె దురాత్మ చేత పీడింపబడడం చూశాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించడానికి, అపవాది క్రియను లయపరచడానికి లోకమునికి వచ్చాడు. కాబట్టి ఆమె యొక్క బలహీనతను ఆయన గమనించాడు. ఆమె మీద కనికర పడ్డాడు. ఆమె అంటున్నాడు, ఆమెను పిలిచాడు. ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి, ఇదిగో ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు బాధపడుతున్నావు కదా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నడిచి దేవుణ్ణి మహిమపరిచింది. ప్రియులారా, ఇదిగో నీ స్థితిని కూడా దేవుడు చూస్తున్నాడు. నీ బలహీనత నుంచి విడిపించడానికి దేవుడు నీ వైపు చూస్తున్నాడు. నిన్ను విడిపించే దేవుని వైపు నువ్వు చూస్తున్నావా? నీ జీవితాన్ని నమ్మకంగా దేవునికి అప్పగించుకున్నట్లయితే, ఆ స్త్రీ ఆ మందిరంలో నిలిచి ఉన్నట్లుగా నీవు కూడా దేవాలయంలో నిలిచి ఉంటే కనుక ఆ దేవుడు నిన్ను దర్శిస్తాడు, నీ స్థితిని మారుస్తాడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయనకే ఘనత కలుగునుగాక. ఆమేన్.